లోకంలో ఎంతమందికి మొక్కినా దేవా నా పాపాల కోసం నువ్వేం చేసావని అడుగు, ఏమీ చెప్పరు. అదే మాట యేసయ్య దగ్గరికి వచ్చి అడుగు, దేవా నా పాపముల కొరకు నువ్వేం చేసావని అడుగు. అప్పుడు యేసు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచాను అంటాడు. నీ దోష శిక్షను నేను మోసాను అంటాడు. ఇది న్యాయం. మన మీదన్నా పడాలి, లేదా మన సృష్టికర్త మీదైనా పడాలి ఆ శిక్ష. అమౌంట్ మనమన్నా కట్టాలి, లేదా మన నిర్మాణకుడైనా మన సృష్టికర్త అయినా కట్టాలి. ఇంతమంది జనాలకి ఒక్క యేసు రక్తం ఎట్ట సరిపోయిద్ది? ఒక ధర్మ సందేహం. ఆ ఒక్కడే ఇంతమందిని కన్నాడు, ఆ ఒక్కడే ఇంతమందిని సృష్టించాడు. గనుక ఇంతమందికి సరిపోయిన ప్రాణశక్తి యేసు రక్తములో ఉంది. గనుక యేసు బలి ఒక్కటి చాలు ఎల్ల మానవులకు విడుదల. నీ కొరకు ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను, నీ దోష శిక్ష మోసానని చెప్పేవాడు ఒక్కడు ఉన్నాలా? మన మొక్కిన వాళ్ళలో ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఉంటే పోయి మొక్కుకోపోవాయి, నేనే చెప్తున్నాను అంటాను. పోయి మొక్కుకోపోమ్మా, నేనే చెప్తున్నా పో ఉంటే. కానీ లేరు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. మన పాపములను పరిహరించువాడు నజరేయుడగు యేసు. ఏడు మాటలలో 6వ మాట ఏమిటి? 7 మాటలలో 6వ మాట ఏమిటి? సమాప్తమైనది. 7వ మాట ఏమిటి? విశ్వాసులు పాస్టర్లు చెప్పట్లా, చెప్పండి అందరు పెద్దగా చెప్పండి. మీకు ఒక రహస్యం చెప్పనా? అసలు యేసు ప్రభు ఆ మాట అనాల్సిన అవసరం ఏంది? తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్న మాట అనాల్సిన అవసరం ఏముంది? ఆ మాట అనకపోతే ఏమండి? ఎందుకన్నాడు తెలుసా? తనకు తానుగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకపోతే యేసయ్యను చంపటం ఎవ్వడి వల్ల కాదు. ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను, ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను, నరులకు నరకము పాపను నేనే మిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ